మొత్తానికి లిక్కర్ స్కామ్లో ఈడీ అయితే ఎంటర్ అయిపోయింది. ఈడీ ఎంటర్ అయింది అంటే ఒక రకంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు అయితే నమోదైంది. సమగ్ర వివరాల కోసం సిట్ అధిపతికి లేఖ కూడా రాశారు. నిందితుల జాబితాలు ఇప్పటికే మిథున్ రెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, రాజ్ కసిరెడ్డి, అలాగే ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ కూడా ఉన్నారు. వేల కోట్ల కుంభకోణం జరిగింది వైసీపీ ప్రభుత్వ హయాంలో. దీని వెనక కీలక వ్యక్తులే ఉన్నారు అంటూ గత కొద్ది రోజులుగా సిట్టు కీలక ఇందులో కొంతమందిని చేర్చింది. A30 నుంచి A34 వరకు. ఇందులో కొంతమందిని ఆల్రెడీ విచారిస్తుంది. కొంతమంది ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా రాజ్ కేసిరెడ్డి ఇందులో A1. ఆయన ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, అంటే సిట్ అధికారులు చెబుతున్న దాని ప్రకారం ఈడీ అయితే రంగంలోకి దిగింది. అయితే ఇందులో ప్రధానంగా మద్యం కుంభకోణం కేసులో దర్యాప్తును ముమ్మరం చేసిందని అర్థమవుతుంది ఈడీ అధికారుల ఎంట్రీతో. దీనికి సంబంధించి సమగ్ర వివరాలు ఇవ్వాలి అని కోరుతూ 2 రోజుల కిందట సిట్ అధిపతి ఎస్వి రాజశేఖర్ బాబుకు లేఖలు రాశారు. సిఐడి తొలుత నమోదు చేసిన ఎఫ్ఐఆర్ సర్టిఫైడ్ పత్రులు, అలాగే సర్టిఫైడ్ ప్రతులు, అలాగే ఈ కేసులో నిందితులు, అనుమానితులు, సంబంధం ఉన్న ఇతర వ్యక్తులు, సంస్థల బ్యాంకు ఖాతాల వివరాలు, ఆస్తుల సమాచారం అందివ్వాలని లేఖలో కోరారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన నిందితులు వారి రిమాండ్ రిపోర్ట్లు, అభియోగ పత్రం దాఖలు చేస్తుంటే దాన్ని ప్రతిని కూడా సమర్పించాలని అడిగారు. వాటితో పాటు ఈ కేసు దర్యాప్తులో ఉపయోగపడే అవసరమైన ఇతర పత్రాలు, సమాచారం ఉంటే అందివ్వాలి అని కూడా లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి ముడుపులు వెనక ఎవరున్నారు అనేది, అంటే ఈడీ రంగంలోకి దిగింది అంటే ఇప్పుడు వీళ్ళ ఈ నిందితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే అంటే ట్రాన్సాక్షన్స్, బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసుకుంటారు. ఆ డబ్బులు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళినాయి, మొత్తం ఆ లెక్క అంతా లాగి ఎవరి స్టేట్మెంట్ ఆధారంగా ఎవరికి వెళ్ళినాయో ఆ ఖాతాలు సరైన లెక్క కనుక చెప్పకపోతే ఖచ్చితంగా ఆ ఆస్తులు అటాచ్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇప్పుడు లిక్కర్ స్కామ్ ఎటు నుంచి ఎటు వెళ్తుందో చూడాలి.